బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఫైర్ అయ్యారు. నిన్న నయీం నగర్ కు వచ్చి బ్రిడ్జిని తామే కట్టామని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. బ్రిడ్జి బీఆర్ఎస్ నేతలు చేసినట్లు ఆధారాలు చూపిస్తే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని రాజేందర్ రెడ్డి సవాల్ విసిరారు. దోపిడీలకు కేర్ ఆఫ్ అడ్రస్ వినయ్ భాస్కర్ అని, అలాంటి దద్దమ్మ ఎమ్మెల్యేను తాను ఇంతవరకు చూడలేదని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి విమర్శించారు. 11 గంటలకు వాళ్ళది ప్రెస్ మీట్ అంటే నేను 12 గంటలకని చెప్పి మనోళ్ళు పెట్టుకొని పోవటం జరిగింది. 12:30కి పోయినాం, 12కి అని చెప్పి 12 అని చెప్పి 12:30కు పోయినాం. అయినా ఆడ పోకుండా ఉంటే 2 వర్గాలు కలిస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి పోలీసు వాళ్ళు తీసుకపోతే, ఆఫీస్ కాడ వదిలిపెట్టాను తీసుకపోతే, సూర్యకాంతరావు అల్లు రామలింగయ్య గారి కంటే ఇదిగా గొప్పగా అరెస్ట్ చేసిందని నటించటం. ఎంత చక్కగా నటిస్తారంటే, నువ్వు చేసిన పాపాలు నిన్ను వెంటాడక తప్పవు వినయ్ భాస్కర్ గారు. నువ్వు ఏదో అనుకుంటున్నావు, నీకు ఇంకా న్యూస్ రీల్ కూడా చూపించలే. నువ్వు అప్పటికే ఓ అని మొత్తుకుంటానో రోడ్డు మీద పడి. నువ్వు ఎంత మొత్తుకున్నా ఏం చేసినా ప్రజలు నిన్ను నమ్మరు. నాలాలు, కుంటలు, చెరువులు ఏది దొరికితే సర్వనాశనం చేసి తిన్నారు చూసావు దొంగల తిరిగా. దాన్ని రౌడీయిజం, గుండాయిజం అంటారు. అదే సిగ్గనిపించట్లేదా నయం నడిపించి మేము కట్టినామని చెప్పుకోవటానికి? పోయిస్తున్న పబ్లిక్ని నేను ఆ రోజు రండిన నాయన కూర్చుందాం, మాట్లాడదాం, ఎదురుగా ఎవరు వస్తే వాళ్ళు హారతిస్తామని చెప్పి పిలిస్తే రాకుండా పారిపోయి రోడ్డు మీద పోయేటప్పుడు 100 మందిని అడిగిన మీడియా సోదరులు ఒక్కరు చెప్పినా రాజీనామా చేస్తా అని చెప్పిన. అసలు దాని గురించి డిస్కస్ చేయటం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన గురించి మాట్లాడటమే నా పొరపాటు. బ్రిడ్జ్ నేను కట్టింది, నేను కట్టినా చెప్పుకుంటే దానికి విలువ కూడా లేదు. ఏ ఖైదం పట్టుకొని తిరుగుతాను, ఆధారాలు చూపించమన్నాం కదా. ఆ ఖైదంలో ఏమైనా ఆధారం చూపించినా, నేను ఫోటోలు ఆధారాలు చూపించినా, ఇవాళ ప్రెస్ మీట్కి కూడా 100 ఆధారాలు పట్టుకొచ్చాను నీ మీద. నేను పెద్దమ్మగడ్డ దాని గురించి 48 గంటలు ఇస్తానా, 2 రోజులు సమయం ఇస్తానా అన్నావు. 12 అని చెప్పి 12:30కు పోయినాం. అయినా ఆడ పోకుండా ఉంటే 2